హాయ్ ఫ్రెండ్స్. మౌని అమావాస్య మనకి ప్రతి సంవత్సరం సాధారణంగా ప్రతి నెల కూడా పౌర్ణమి అమావాస్యలు వస్తూనే ఉంటాయి కదా! అయితే ఏంటి దీని ప్రాముఖ్యత? మనకి కొన్ని పౌర్ణములకి, కొన్ని అమావాస్యలకి ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉంటాయండి. పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. అదే మౌని అమావాస్య. దీన్నే సర్వేషాం అమావాస్య అని, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ ఏడాది ఇది సంవత్సరం బుధవారం 29వ తారీఖున ఈ అమావాస్య వచ్చింది. సాధారణంగా ఈ మౌని అమావాస్య అండి ఆంగ్ల సంవత్సరానికి మొదటి అమావాస్య, మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా పరిగణిస్తారు. ఇదొక ప్రత్యేక విశేషం ఏంటంటే, ఇది ఈ సంవత్సరం 144 ఏళ్ల తర్వాత జరిగే మహా కుంభమేళా సమయంలో రావడమే దీని ప్రత్యేకత అండి. ఈ అమావాస్యకి మరొక అర్థం కూడా ఉంది. పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, మనలోని కామాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. దీనినే జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారండి. దానికోసం మాటలు అవసరం లేదని కూడా భావిస్తారు. అందువల్ల మనం ఏమీ చెప్పవలసిన అవసరం లేదని, అలాగే చెప్పడానికి కూడా ఏమీ లేదని నమ్ముతూ ఉంటారు ఆధ్యాత్మికులు. ఈ సమయంలో మనం ఏంటి అంటే మౌన దీక్షను పాటించాలి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం అని అర్థం అనమాట. ఎవ్వరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలండి. శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకి మూలబిందువు ఎవరు? చంద్రుడు. అమావాస్య కావటంతోనండి ఆ రోజున చంద్రుడి ప్రభావం ఉండదు మన మీద. అందుకని మన నోటి నుండి వచ్చే మాటలపైన మనకి నియంత్రణ కూడా ఉండదు. ఈ మాటలపై నియంత్రణ కొరకే మనం పూర్తిగా మౌనం వహించాలి. మన మనస్సుపై నియంత్రణ లేకపోతేనండి మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అందువల్లే మనం మౌనం పాటించాలి. మౌనం పాటించడం వల్ల కూడా మనకి అంతఃకరణ శుద్ధి అనేది ఏర్పడుతుంది. ఎందుకు అంటే మనం ఈ మౌనంగా ఉండడం వల్లండి ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ఎన్నో ఆస్కారాలున్నాయి. అంతరంగా మౌనంగా ఉండాలి మనం. బాహ్యంగా మాట్లాడకుండా ఉండడమే కాదు, అంతరంగ మౌనం కూడా చాలా అవసరము అని చెప్తున్నారనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా మారితే మనకి ఏకాగ్రత ఏర్పడుతుంది. అందువల్ల మనకి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కూడా అలవడుతుందని మనకి పెద్దలు, గురువులు కూడా చెప్తున్నారండి. ఇక్కడ మౌనంగా ఉండడం అంటే నోరుని మనం కట్టుకుని ఉండాలి. ఈ రోజున నిశ్శబ్ద ధ్యానం మనకి మంచి ఫలితాలను ఇస్తుందండి. మౌనం వల్లే కలిగే లాభాలన్నీ మనకి ఈ మౌని అమావాస్య గుర్తు చేస్తుంది. ఎందుకు అంటే మౌనంతో పాటు ఉపవాసం చేయటం కూడా ఈరోజు పాటించాలి. ఇలా పాటించడం వల్ల మనలోని ఆధ్యాత్మిక మనతో పాటు ఎంతో వికాసతకి చేరుకుంటాము. ఈ రోజున మనం మౌనవ్రతాన్ని పాటించడం వల్ల మన మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయండి. ఆత్మ సాక్షాత్కారం వైపు మన అంతర్గత ప్రయాణానికి ఈ మౌని అమావాస్య అనేది మనకి దారితీస్తుంది. మనం మౌనం పాటించడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక శ్లోకం చెప్పబడింది అండి. మాటల మీద మనకి నియంత్రణ ఉండడం వల్ల పరిపూర్ణమైన మనసు మనకి మిత్రుడుగా ఉంటుందండి. లేదంటే కలుషితమైన మనస్సు మనల్ని ఏం చేస్తుందంటే అది శత్రువుగా ఉంటుంది. అందువల్ల మనల్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెడమార్గం వలన మనం ఏమవుతాము అంటే అధోగతి పాలు అయిపోతూ ఉంటామండి. మనసుని, బుద్ధిని, చిత్తాన్ని మనం బాగు చేసుకోవాలంటే ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండడం అనేది మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం మన లైఫ్ని బ్యాలెన్స్ అనేది చేసుకోగలుగుతాము. ఎందువలన అంటే ఈ యొక్క మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో, మాట్లాడకుండా ఉంటామో అప్పుడు మన మనస్సులోని ఆలోచనలన్నీ ఆగిపోతాయండి. ఆలోచనలు ఆగిపోవడం వల్ల మనలో కొన్ని రకాల ఎమోషన్స్ అనేవి కూడా కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. చూడండి, ఒక్కరోజు మౌనంగా ఒక్క నిమిషం, 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని మీరు మౌనంగా కూర్చొని ఉండండి.
అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎంతో ప్రశాంతత చేకూరుతుందండి. దీనికోసమే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు శ్రీకృష్ణుడు వారు. ఏంటి అంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం వసాయేతు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ పుర్యాత్మనమః. ఎందుకంటే మానవునికి అతని మనస్సే పెద్ద సహాయం చేస్తూ ఉంటుందంటండి. ఏ నిర్ణయమైనా సరే అది మంచిదో కాదో మన మనసే చెప్తుందంట. ఇది నువ్వు తీసుకునే నిర్ణయం ఇది మంచి, ఇది చెడు అని. అందువల్ల మనము మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం వల్ల మనకి మన మనసు మిత్రుడై కూర్చుంటుంది. కలుషితమైన మనసు శత్రువై కూర్చుంటుంది. అందువలన మనము ఈ యొక్క మౌని అమావాస్య రోజున అందరం కూడా మరి తెల్లవారుజామునే లేచి చక్కగా అభ్యంగన స్నానాలు చేసి బ్రహ్మ ముహూర్త కాలంలో అందరం కూడా ధ్యానం చేద్దామండి. ఇలా ధ్యానం చేయడం వలన మన మనసు ఎంతో పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది. దీనివలన ఏమవుతుంది అంటే మనం ఒక ఉన్నత స్థితికి చేరుకుంటాము. ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారు అంటే మీరు ఈ యొక్క మౌనంగా ఉండడం వల్ల మౌన వ్రతాన్ని చేయవలసిన అవసరం ఎందుకు అంటే ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి. మనసు ప్రశాంతంగా మారుతుంది. అందువల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అందువల్ల మనకి గురువులు పెద్దలు ఏం చెప్తున్నారు అంటే మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండండి. అది ఒక వ్రతంలాగా మనం చేసుకోవాలి అండి. ఈరోజు ఆధ్యాత్మికంగానండి గంగా స్నానం ఎంతో అమృతప్రాయమైనది. ఈరోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగంలోని జలాలండి అమృతంతో సమానంగా ఉంటాయంట. మరి మనందరం అక్కడికి వెళ్ళి స్నానాలు చేయలేము కాబట్టి మన ఇంట్లోనే ఎవరింట్లో అయినా కాశీ నుండి తెచ్చుకున్న గంగా జలాలు ఉంటే మనం స్నానం చేసే నీడలో ఒక 2-3 చుక్కలు వేసుకుని స్నానం చేసే ముందు గంగేచ యమునేచ నర్మదా కావేరి సింధు జలే సన్నిధౌ కురు అని మనం అనుకుంటూ అలా అనుకోకపోయినా నేను ఆ గంగా నదిలో స్నానం చేస్తున్నాను అని అనుకుంటూ కూడా మనం స్నానం చేసిన మనకి అదే ఫలితం దక్కుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మరి రేపు ఉదయం అంటే ఈరోజు 29వ తారీఖు బుధవారం నాడు కుదిరిన వాళ్ళు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి. కుదరని వాళ్ళు తర్వాత చేసినా పర్వాలేదు. ఎవరి వీలును బట్టి వాళ్ళు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుని ఈ రోజంతా కూడా చాలా కుదిరిన వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించి అందరూ కూడా మౌనాన్ని మీరు ఆ మౌనం వల్ల వచ్చే లాభాలని మీ జీవితంలోకి ఈ సంవత్సరం ఆహ్వానించుకోండి. ఎందుకంటే ఇది మనకి కుంభమేళ టైంలో రావడం వల్ల ఈ అమావాస్యకి ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే ఇది అంత పవిత్రమైనది. మనకి కార్తీక మాసమే పౌర్ణమి ఎంత విశిష్టత కలిగి ఉంటుందో రేపటి అమావాస్య అంతటి విశిష్టతని కలిగి ఉంటుందండి. కుదిరిన వాళ్ళు చక్కగా నిశ్శబ్ద ధ్యానం చేయండి. ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఎటువంటి పెట్టుకోకుండా మ్యూజిక్లు కానీ గైడెడ్ కానీ ఏమీ పెట్టుకోకుండా నిశ్శబ్దంగా సైలెంట్ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు ఆ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఆ యొక్క ఫలితాలన్నీ కూడా పొందుతారండి. ఎవరికి ఎప్పుడు సావకాశం దొరికితే అప్పుడు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటే మన గురువులు మనకు అందించిన మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితంలో మనకి సుగమము అవుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎవరు వీలుని బట్టి వాళ్ళు మీరు రోజు కుదిరిన వాళ్ళు రోజు చక్కగా ఉపవాసం ఉండి మౌన దీక్ష చేసుకోండి. లేదు అన్నవాళ్ళు నేను ఈ గంట అయినా మౌనంగా ఉంటాను అనుకుని ఆ గంట అయినా సరే మౌనంగా ఉండండి. మరి ఇంతటి శక్తివంతమైన మౌని అమావాస్యని ఎవరు కూడా మిస్ కాకండి ఫ్రెండ్స్. చక్కగా అందరూ కూడా దీనిని వినియోగించుకోండి. ఉపవాసం ఉండండి. ముందు ఉపవాసం ఉండి తరువాత కుదిరితే రోజంతా మౌన దీక్ష పాటించండి. లేకపోతే
కొంచెం కొన్ని గంటలైనా మౌనంగా ఉండండి. అనవసర విషయాలతో మాట్లాడకండి. ఇక్కడ మీకు అవసరం లేదు అన్న చోట మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి ఈ వీడియోని అందరూ చక్కగా చూస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఈ జ్ఞానాన్ని మీకు అందించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.